వైఎస్ వివేకానందరెడ్డి మృతిని కూడా వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. హత్యానంతరం గుండెపోటు అని నమ్మించేందుకు తప్పుడు ప్రచారం చేశారని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అడ్డదారులు తొక్కారని ధ్వసమెత్తారు. శవ పరీక్షలో హత్య అని తేలగానే ఆ నేరాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చిన్నాన్న హత్యకు గురైతే దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా డిమాండ్ చేయకుండా జగన్ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగు తమ్ముళ్లు దేనికి భయపడరని, కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బాబు తమ వద్ద నాటకాలు ఆడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఏపీకి విద్యుత్ బకాయిల కింద తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్లు ఇవ్వాలని, ఆ బకాయిలు చెల్లించకపోగా తిరిగి మనమీదే ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశారని, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం పని అని ప్రశ్నించారు. ఈరోజు పోలవరంలో మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో ఒకరిచ్చేశారు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీకు పోలవరంలో ఏం పని అడుగుతున్నా, అన్ని రాష్ట్రాలకు వాడుకున్న నీళ్ల తర్వాత ఆ నీళ్లు సముద్రంలో పోయే సమయంలో మన గోదావరి ద్వారా రాజమండ్రి తర్వాత సముద్రం లేకపోతున్నాయి. దానిపైన పోలవరం కట్టాం. ఇది కేంద్ర ప్రాజెక్టు. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 4,200 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకపోతే మనం లెక్క పెట్టుకోకుండా ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని 67% పనులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. పోలవరం ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, జూలైలో గ్రావిటీతో పోలవరం నీళ్లు కృష్ణా నదికి వస్తాయి, విశాఖపట్నానికి వెళతాయని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏపీకి మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. ఏపీకి 18 హామీలు ఇచ్చారని, అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చుకోలేదని విమర్శించారు. ఐటీ, సిబిఐ, ఈడీ అధికారులతో తమ నాయకులపై దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మనం అమరావతి కడుతున్నాం, రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. ఆ రోజు అభివృద్ధి చెందిన హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చాం. కట్టుబట్టలతో వచ్చాం. నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. మనం కష్టపడి రాజధాని కోసం డబ్బులు ఇవ్వమంటే కేంద్రం ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు. ఆ రోజే మనందరం కూడా బాధపడ్డాం. డబ్బులు ఇస్తారు, ప్రధానమంత్రి వచ్చారనుకుంటే మన ముఖాన మట్టి నీళ్లు కొట్టి మనకు మోసం చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు మోసం చేశారు, కానీ మేము కూడా మనం కట్టలేము అనుకోనుంటే మనకు దీనికి శ్రీకారం చుట్టేవాళ్ళం కాదు. నేను ఒకటి ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో కట్టాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. మనకు భూమి లేదు, ప్రభుత్వ భూమి లేదు. నేను ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు మీరు ఒకసారి చూస్తే రైతుల ముందుకొచ్చి 34,000 ఎకరాలు అంటే అది తెలుగుదేశం పార్టీ పైన రైతులకుండే అభిమానం, నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అమరావతి కడుతున్నాం. వైఎస్